మన దైనందిన జీవితంలో మన ఆత్మీయతలో పడిపోతుంటాం. మన జీవితంలో కూడా చాలా సైక్లోన్స్ వస్తుంటాయి. అప్పు బాధలు, ఫినాన్షియల్ క్రైసిస్, స్టేటస్ ఇష్యూస్, జాబ్ ఇష్యూస్. అనుకున్నట్లుగా మన జీవితంలో జరగవు. పెళ్ళి అవుతుంది కానీ గర్భఫలం కోసం ఎదురు చూపులు చూసేటువంటి వారు ఉంటారు. అనారోగ్యం సడన్గా మన జీవితం తుఫాను వల్ల ఒక సమస్య వచ్చేస్తుంది, క్యాన్సర్, లేకపోతే ఒక అనారోగ్యం మనలోకి వచ్చేస్తుంది. మనం డైజెస్ట్ చేసుకోలేం. ఎందుకు నాకే జరిగింది, ఎందుకు నాకే ఇది జరిగింది, మా పిల్లలకి ఎందుకు జరిగింది అనే భావన మనలోకి వస్తుంది. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో వేదనలు ఉన్నాయి, ప్రతి కుటుంబం అనారోగ్యాలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో క్రైసిస్ ఉన్నాయి, ప్రతి కుటుంబంలో ఆందోళన ఉంది, కలవరం ఉంది కదా. మన జీవితాల్లో కూడా అవి తుఫాలు మన జీవితంలోకి వస్తున్నప్పుడు మనకి జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ భ్రష్టమైన లోకంలో నిలబెట్టుకోవాలి. మనం ఆ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. సో స్థిరులుగా ఉండాలి. ఒకరోజు చర్చ్కి వచ్చి వచ్చేవారం మానేసేటువంటి వ్యక్తులుగా కాదు. ఒకరోజు చక్కగా దేవుని ఆరాధించి ఇంకా దేవదూతల్లా దేవుని ఆరాధించి నెక్స్ట్ రోజు నుంచి వేరేలా జీవించేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. మన జీవితంలో స్థిరత్వం ఖ్యాతనిస్తుంది.